హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్ మీద 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం క్లియర్గా డేటాని రాసుకుందాం. పై చార్ట్ 1 షోస్, ఇక్కడ 2 పై చార్ట్స్ ఇచ్చారు. పై చార్ట్ 1, పై చార్ట్ 2. Pie chart 1 shows percentage distribution of total population, males and females in 2023 and 24. ఇక్కడ టోటల్ ఇచ్చారు 23 ప్లస్ 24. పై చార్ట్ 2లో ఓన్లీ 24 ఇచ్చారు. పై చార్ట్ 2 షోస్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ పాపులేషన్, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ 2024 in these villages. Read the following pie charts carefully and answer the questions given below. Next, average population of 5 villages in 2023 and 2024. ఇక్కడ యావరేజ్ ఇచ్చారు. యావరేజ్ ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ ద పాపులేషన్ లేదంటే టోటల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ విలేజెస్. నెంబర్ ఆఫ్ విలేజెస్ ఎన్ని? 5. యావరేజ్ ఎంత? 2160. అంటే టోటల్ పాపులేషన్ ఏమవుతుంది? 2160 ఇంటూ 5. 2160 ఇంటూ 5 అంటే 500, 56 33, 5 1s 5 8, 10,800. అంటే 2023 అండ్ 24 టోటల్ పాపులేషన్ ఎంత? 10,800. నెక్స్ట్, ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. టోటల్ అంటే 10,800. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. టోటల్ అంటే 4,000. ఇప్పుడు చూడండి, 2023, 2024, నెక్స్ట్ 2023 ప్లస్ 24. ఇక్కడ 5 ఉన్నాయి, ఏబిసిడిఈ. నెక్స్ట్, ఇక్కడ టోటల్ వచ్చి 10,800. ఇక్కడ టోటల్ వచ్చి 4,000. ఇక్కడ టోటల్ ఎంత ఉంటుంది? 2023 అంటే 23 ప్లస్ 24లోంచి 24ని తీసేయాలి. అంటే 10,800లోంచి 4,000ని తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 6,800. నెక్స్ట్, టోటల్ అంటే 100%. 100% ఎంత? 4,000. 100% 4,000. 1% ఎంత? 40. ఏ అంటే 30%. అంటే 30 ఇంటూ 40. 1% 40 కదా. 30 ఇంటూ 40 1200. ఓకేనా? నెక్స్ట్, బి అంటే 25%. 25 ఇంటూ 40 అంటే 1000. నెక్స్ట్, సి అంటే 20%. 20 ఇంటూ 40 800. డి అంటే 15%. 15 ఇంటూ 40 600. ఈ అంటే 10%. 10 ఇంటూ 40 400. నెక్స్ట్, ఇది చూద్దాం. ఈ పర్సంటేజెస్ అంతా 10,800లో కనుక్కోవాలి. ఎనీ నెంబర్ 100%. 100% 10,800. 10% ఎంత? 1080. 100% 10,800. 10% ఎంత? 1080. 5% ఎంత? 5% అంటే హాఫ్, అంటే 540 వస్తుంది. ఇప్పుడు రాద్దాం. ఏ అంటే 35%. ఏ అంటే 35%. 10% 1080. 30% అంటే ఇంటూ 3. ఇంటూ 3 అంటే 3240. 35% అంటే 30% ప్లస్ 5%. 5% ఎంత? 540. యాడ్ చేస్తే 3780. నెక్స్ట్, బి అంటే 15%. ఇంత ముందుగానే రాశాను కదా. 10% అంటే 1080. 5% అంటే 540. యాడ్ చేస్తే ఎంత? 1620. నెక్స్ట్ 25%.
సి అంటే 25%. 25% అంటే 2 టైమ్స్ ఆఫ్ చేయాలి. 100% 10,800. 50% అంటే హాఫ్ 5,400. నెక్స్ట్ 10,800లో హాఫ్ 5,400. 5,400లో హాఫ్ 2,700. నెక్స్ట్ డి అంటే 20%. 10% 1080. 20% అంటే ఇంటూ 2. ఇంటూ 2 అంటే 2160. నెక్స్ట్ ఈ అంటే 5%. 5% వచ్చి 540. నెక్స్ట్ ఇప్పుడు 2023 ఎలా కనుక్కుంటా? 2023 ప్లస్ 24 లోంచి 24ని తీసేయండి. 3780 లోంచి 1200ని తీసేస్తే ఎంత వస్తుంది? 2580 వస్తుంది. 3780 లోంచి 1200 తీసేస్తే ఎంత వస్తుంది? 2580. నెక్స్ట్ 620 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. 1900 సబ్ట్రాక్ట్ చేస్తే 1560. సబ్ట్రాక్ట్ చేస్తే 140 వస్తుంది. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ 2023, ఏ ఇయర్? 2023. ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఆర్ 125% మోర్ దెన్ దట్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ డి. చూడండి, డి 2023. డి 2023 ఎంత? 1560. వీటిలో మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. డి 2023 ఎంత? 1560. మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? నెంబర్ ఆఫ్ మేల్స్ ఈజ్ ఈక్వల్ టు 125% మోర్. ఎనీ నెంబర్ 100%. 125% మోర్ అంటే 100 ప్లస్ 125 225. నెక్స్ట్ ఫిమేల్స్ ఇన్ డి. ఫిమేల్స్ ఇన్ డి తెలియదు కదా, ఎఫ్ అనుకుందాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 1560. మేల్స్ నేమని రాయొచ్చు మనం? 225% ఆఫ్ ఫిమేల్స్. ఎనీ నెంబర్ని 100% ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎక్స్ అని ఏమని రాయొచ్చు మనం? 100% ఎక్స్. ఎఫ్ని మనం 100% ఎఫ్ అని రాయొచ్చు. నెక్స్ట్ 225 ప్లస్ 100 325. 325% ఆఫ్ ఎఫ్ ఎంత? 1560. క్యాన్సలేషన్ చేయండి. 5 6 30, 5 5s, 5 3s 15, 5 1s 5, 5 2s 10. 13తో క్యాన్సిల్ చేయండి. 13 5s, 13 2s 26, 13 4s 52. 5% అంటే 5/100. 5/100 అంటే 1/20. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 20. 24 ఇంటూ 20 480. అంటే ఫిమేల్స్ ఎంత? 480. మేల్స్ కావాలంటే టోటల్లోంచి ఫిమేల్స్ని తీసేయాలి. 1560లోంచి 480 తీసేయాలి. తీసేయండి. 16లో 8 పోతే 8, 14లో 4 పోతే 10, 1080. నెక్స్ట్ మనం ఇంతవరకు సింప్లిఫై చేస్తాం. టోటల్ మేల్స్ ఇన్ 2024 in the village D. Village D 2024. Village D 2024. Total ఎంత? Village D 2024. Total వచ్చి 600. Total అంటే మేల్స్ ప్లస్ ఫిమేల్స్. Males in 2023 in village D are 33.33%. 33.33% అంటే 1/3 అండి. 33.33% అంటే 1/3. Males in 2023. Males in 2023 అంటే ఎంత?
1080. 3 3s 9 అంటే 360 వస్తుంది. అంటే మేల్స్ ఇన్ 2024 ఎంత? 360. అంటే ఫిమేల్స్ ఎంత వస్తుంది? 240. 600లో 360 పోతే 240. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఫిమేల్స్ ఇన్ 2023. ఫిమేల్స్ 2023 ఎంత? 480. 2024 ఫిమేల్స్ 240. డిఫరెన్స్ అడిగారు. 480కి 240కి డిఫరెన్స్ అంటే ఆన్సర్ 240. నెక్స్ట్ క్వశ్చన్, టోటల్ పాపులేషన్ ఇన్ విలేజ్ సి 2023. విలేజ్ సి 2023 ఎంత? 1900. ఆర్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ టోటల్ పాపులేషన్ ఇన్ బి 2024? బి 2024 ఎంత? 1000. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ మోర్. పర్సంటేజ్ మోర్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? 900. ఇనిషియల్ వాల్యూ అంటే దెన్ తర్వాత వచ్చే వాల్యూ ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? 1000 ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సర్. అంటే ఆన్సర్ ఎంత? 90%. నెక్స్ట్ క్వశ్చన్, 3/5 of the total population of the village E are illiterate in 2024. E 2024 ఎంత? 400. చూడండి, ఈ టోటల్ ఎంత? 400. దీంతో ఇల్లిటరేట్స్ వచ్చి 3/5 అంటే 3/5 ఆఫ్ 400. 580s అంటే ఎంత వస్తుంది? 240. ఇల్లిటరేట్ 240 అంటే లిటరేట్ ఎంత? టోటల్లోంచి ఇల్లిటరేట్స్ తీసేస్తే లిటరేట్స్ వస్తారు. 400లో 240 పోతే 160. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఇచ్చారు. రేషియో బిట్వీన్ ఇదంతా ఏ ఇయర్? 2024. ద రేషియో బిట్వీన్ లిటరేట్ పాపులేషన్ 2024. లిటరేట్ పాపులేషన్ 2024 అంటే 160 అండ్ 2023 లిటరేట్స్ రేషియో ఎంతనిచ్చారు? 5/2. 5 3s 15, 5 2s. దీన్ని బట్టి మనకేం తెలిసింది? 2023 లిటరేట్స్ ఈ ఎంతనొచ్చింది? 64. 32 into 2 64. ఇక్కడ మనం రేషియో కనుక్కోవాలి. రేషియో ఆఫ్ ఇల్లిటరేట్ పాపులేషన్ 2023. ఈ 2023 చూద్దాం. ఈ 2023 ఎంత? 140. చూడండి, ఈ 2024 టోటల్ ఎంత? 140. లిటరేట్స్ వచ్చి 64. ఇల్లిటరేట్స్ అంటే 144లో 64 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 76. రేషియో ఆఫ్ టోటల్ ఇల్లిటరేట్ పాపులేషన్ 2023. నెక్స్ట్ ఈ 2023 కదా, చూడండి ఈ 2023 ఎంత? 140. 23. నెక్స్ట్ రేషియో కనుక్కోవాలి. రేషియో ఆఫ్ టోటల్ ఇల్లిటరేట్ పాపులేషన్ 2023 ఎంత? 76. టోటల్ లిటరేట్ పాపులేషన్ 2024. లిటరేట్ పాపులేషన్ 2024 ఎంత? 160. క్యాన్సలేషన్ చేయాలి. 4 1s 4 19s 4 40s అంటే ఆన్సర్ 19:40. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 6 days. ఏ అండ్ బి ఎన్ని డేస్లో చేస్తారు? 6 days. బి టేక్స్ 16 days మోర్ దెన్ ఏ. సపోజ్ ఏ వచ్చి x డేస్లో చేస్తే బి వచ్చి
16 days more. అంటే 16 plus x. In how many days? A complete 75% of the whole work. ఫస్ట్ మనం x వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఏ ప్లస్ బి ఎలా కనుక్కోవాలంటే ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. x ఇంటూ 16 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై సమ్. సమ్ అంటే యాడ్ చేయాలి. ఏబి తెలిస్తే ఏ ప్లస్ బి ఎలా కనుక్కుంటామంటే ప్రోడక్ట్ బై సమ్. సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 16 is equal to x into 16 16x x into x x square 6 into 2x 12x 6 into 16 96 16x plus x square plus 4x 16x లో 12x పోతే 4x minus 60 minus 96 is equal to 0. నెక్స్ట్ దీన్ని మనం సింప్లిఫై చేయాలి. షార్ట్ కట్ ఏమంటే ఇప్పుడు మనం గెస్ చేయాలి. యాడ్ చేస్తే 4 రావాలా, మల్టిప్లై చేస్తే మైనస్ 96 రావాలి. అంటే ఎలా వస్తుంది? 12 మైనస్ 8 12 8 ఎంత? 96. యాడ్ చేస్తే 4, మల్టిప్లై చేస్తే మైనస్ 96 వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్, స్ప్లిట్. సెకండ్ స్టెప్ వచ్చి సైన్ చేంజ్. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. ఇది డేస్ కాబట్టి ఖచ్చితంగా ప్లస్ఏ తీసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 8. అంటే ఏ ఎన్ని డేస్లో చేస్తాడు? 8 days. ఇది ఫుల్ వర్క్. కానీ మనం చేయాల్సింది 75% ఆఫ్ ద వర్క్. ఫుల్ వర్క్ చేసేదానికి 8 days. 75% అంటే 3/4 కదా. 4 2s అంటే ఎన్ని డేస్లో చేస్తారు? 6 days. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ టోటల్ x students in a class. They are distributed in 4 sections A, B, C, D. The students in A are 25% more than that of in C. The total students in B are 40% less than A. Total students in D are 250 less than that in of C. Difference between A and D is 500. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఒక క్లాస్లో 4 సెక్షన్స్ ఉన్నాయి, ఏబిసిడి. సపోజ్ సిని సి అనుకుంటే ఏ ఏమవుతుంది? ఎనీ నెంబర్ 100%. 100 + 25 125% సి అవుతుంది. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ బి 40% లెస్. ఎనీ నెంబర్ 100%. 40% లెస్ అంటే 60%. దట్ ఆఫ్ ఏ. ఏ అంటే ఎంత? 125% సి. దీన్ని సింప్లిఫై చేద్దాం. 125 ఇంటూ 60/100 ఇంటూ 125% సి. 23s 25s 5 25s 3 into 25 75. అంటే 75% సి వస్తుంది. టోటల్ స్టూడెంట్స్ డి ఆర్ 250 లెస్ దెన్ సి. డి వచ్చి సి కన్నా ఎంత తక్కువ? 250 తక్కువ. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి డిఫరెన్స్ ఇచ్చారు. ఏకి డికి డిఫరెన్స్. ఇది ఏ, ఇది డి. డిఫరెన్స్ తీసుకుందాం. 125% సి. డిఫరెన్స్ అంటే మైనస్. సిని ఏమని రాయొచ్చు మనం? 100% సి అని రాయొచ్చు. మైనస్ 250. డిఫరెన్స్ ఎంతని ఇచ్చారు? 500. 125లో 100 తీసేస్తే 25% సి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ is equal to 500.
25% C is equal to 500 లో 250 పోతే 250, 25 టెన్స్. పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100, అంటే సి వాల్యూ ఎంత 1000. సి వాల్యూ 1000. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. చూడండి, సి వాల్యూ 1000, పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్, 125 into 10 1250, సి వాల్యూ 1000. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సల్, 75 into 10 750, సి వాల్యూ 1000. నెక్స్ట్ డి వాల్యూ వచ్చి 250 తక్కువ, 1000 లో 250 తీసేస్తే 750. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. 1250 ప్లస్ 750 అంటే 2000, 2000 ప్లస్ 1000 3000, 3000 ప్లస్ 750 3750. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ ఏ 4 years hence. 4 years hence అంటే 4 years after ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ బి 6 years బ్యాక్. 4 years ago, చూడండి 4 years బ్యాక్. ఏబి రేషియో ఎంత 8:13, అంటే ఏ ఏజ్ 8x అనుకోండి, బి ఏజ్ 13x అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, ఏజ్ ఆఫ్ ఏ 4 years ఆఫ్టర్. 4 years బ్యాక్ 8x, 4 years ఆఫ్టర్ అంటే 8 years యాడ్ అవుతాయి. 4 years బ్యాక్ లో ఉన్నాం, ప్రెసెంట్ అంటే 4 years యాడ్ అవుతాయి, ఆఫ్టర్ 4 years అంటే 8 years యాడ్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఆఫ్ బి 6 years ago. ఆల్రెడీ 4 years బ్యాక్ ఉన్నాం, 6 years బ్యాక్ అంటే ఇంకా 2 years బ్యాక్కి వెళ్తే సరిపోతుంది. 13x లో 8x పోతే 5x, 8 + 2 10, అంటే ఎక్స్ వాల్యూ ఎంత 2, ఎక్స్ వాల్యూ 2. 8x అంటే 16, 13x అంటే 13 into 2 26. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏబిసి. ప్రెసెంట్ ఏజ్ రాద్దాం. 4 years బ్యాక్ 16, ప్రెసెంట్ ఏజ్ 20, 4 years యాడ్ అవుతాయి కదా, 26 + 4 30. యావరేజ్ ఇచ్చారు, యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి, బై 3 చేస్తే 29. ఏ ఏజ్ ఎంత 20, బి ఏజ్ 30, సి ప్రెసెంటేజ్ తెలియదు. 29 into 3 87, సి ఈజ్ ఈక్వల్ టు 87 లో 50 పోతే 37, అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. ఒక మిక్చర్ ఉంది, మిల్క్ వాటర్ ఉంది. వాటర్ ఈజ్ 125% ఆఫ్ టోటల్ మిల్క్. 12.5% అంటే 1/8. సపోజ్ మిల్క్ వచ్చి 8 అనుకుంటే, మిల్క్ 8 అని ఎందుకు అనుకున్నాం, ఇక్కడ 1/8 ఉంది కాబట్టి మిల్క్ని మనం 8 అనుకున్నాం. వాటర్ ఎంత 1/8 ఆఫ్ మిల్క్, అంటే మిల్క్ వాటర్ రేషియో ఎంత 8:1. స్టార్టింగ్ ఎన్ని లీటర్స్ ఉన్నింది, x లీటర్స్. నెక్స్ట్ 54 లీటర్స్ని రిమూవ్ చేస్తా, ఇప్పుడు ఎంత ఉంటుంది x - 54. ఇది మిక్చర్ కాబట్టి రేషియో వచ్చి అలానే ఉంటుంది 8:1. ఇప్పుడు ఎంత వాటర్ యాడ్ చేసాం 10 లీటర్స్, 10 లీటర్ వాటర్ యాడ్ చేసా. 10 లీటర్ వాటర్ యాడ్ చేస్తే మిల్క్ ఎంత ఉంది 32 లీటర్స్. 10 లీటర్ వాటర్ యాడ్ చేశాక మిల్క్ ఎంత ఉంది 32 లీటర్స్. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి మిల్క్ మారదు. ఇక్కడ మిల్క్ 32 అయితే ఇక్కడ కూడా మిల్క్ ఎంత 32. 8 parts ఎంత 32. టోటల్ ఎన్ని పార్ట్స్ 9 parts. 8కి 32కి రిలేషన్ 4, 9 into 4 36. టోటల్ ఎన్ని లీటర్స్ 36, అంటే ఎక్స్ వాల్యూ ఎంత
36 plus 54 90. X value వచ్చి 90. Find initial quantity of water. Total 9 parts. 9 parts ఎంత 90. ఇక్కడ మనల్ని వాటర్ కనుక్కోమన్నారు. వాటర్ అంటే 1 part. 9 parts 90 అయితే రిలేషన్ 10 కదా. 9 into 10 90. రిలేషన్ 10 అంటే వాటర్ ఎంత 10 liters. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ వెయిట్ ఆఫ్ 24 students in a group is 31.5. If 5 more students joined the group, average weight decreased by 3 kg. Find average weight of 5 new students who joined in the group. చూడండి, స్టార్టింగ్ 24 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారు? 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉంటారు? 29. 24 plus 5 ఎంత 29. జనరల్ మెథడ్ అంటే టోటల్ మీద ఫోకస్ చేయాలి, అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ముకు ఫార్ములా ఏఎన్. సమ్ముకు ఫార్ములా ఏఎన్. ఇక్కడ 24 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత 31.5. 31.5 ఎన్ అంటే 24. ఇక్కడ 5 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. వాళ్ళ యావరేజే కనుక్కోవాలి. యావరేజ్ తెలియదు కదా, ఎక్స్. నెక్స్ట్, యావరేజ్ ఎంత తగ్గింది 3 kg. స్టార్టింగ్ వచ్చి 31.5. ఎంత తగ్గింది 3 తగ్గింది. 11లో 3 పోతే 8. ఇప్పుడు యావరేజ్ ఎంత 28.5. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వాల్యూని కామెంట్లో ప్రతి ఒక్కరు పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఇచ్చిన సిరీస్లో ఒక నెంబర్ రాంగ్గా ఉంది, ఆ నెంబర్ని కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ చూడండి, 1664 రిలేషన్ ఎంత ఇంటూ 4. 64 384 రిలేషన్ ఎంత? ఇక్కడ రిలేషన్ పక్కన పెడితే ఇక్కడ రిలేషన్ ఎంత ఇంటూ 10. ఇక్కడ ఇంటూ 6 కదా. 64 into 6 ఎంత 384. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ 8. 384 into 8. 384 into 8. 4 8 32. 8 8 64 67. 24 30. నెక్స్ట్ 12. ఇక్కడ రిలేషన్ ఏముండాలా ఇంటూ 2 ఉండాలి. ఇవంతా కరెక్ట్గా ఉన్నాయి, ఇది మాత్రం రాంగ్గా ఉంది. కాబట్టి ఫస్ట్ రిలేషన్ రాంగ్ అయితే ఫస్ట్ నెంబర్ రాంగ్. రాంగ్ నెంబర్ వచ్చి 7. ఇక్కడ రిలేషన్ 2 ఉండాలి, అంటే ఇక్కడ నెంబర్ ఏముండాలా 8. 8 into 2 ఎంత 16, అంటే రాంగ్ నెంబర్ వచ్చి 7. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన వాటిలో రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 11 20 32 53 81 116 158. డిఫరెన్స్ తీసుకోండి. నెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాను. 9 12 డిఫరెన్స్ ఎంత 33 21. డిఫరెన్స్ వచ్చి 28. డిఫరెన్స్ 35. డిఫరెన్స్ ఎంత 118 42. మీరు గమనిస్తే ఇక్కడంతా 7 టేబుల్. 7 3s 21, 7 4s 28, 7 5s 35, 7 6 42. ఇక్కడ ఏముండాలా 7 3s 21, 7 2s 14, 7 1s 7 ఉండాలి. అంటే ఈ రెండు డిఫరెన్సులు రాంగ్ కదా. ఈ రెండు రాంగ్ అంటే వాటి మధ్యలో ఉండే నెంబర్ రాంగ్. అంటే రాంగ్ నెంబర్ అనేది 20. ఫస్ట్ డిఫరెన్స్ ఒకటే రాంగ్ అయితే, ఫస్ట్ రిలేషన్ ఒకటే రాంగ్ అయితే ఫస్ట్ నెంబర్ రాంగ్. ఈ రెండు రాంగ్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్ సిరీస్ మోస్ట్లీ ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్స్ 102 112 133 179 274 450 747. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత వస్తుంది 10.
difference 113 21, difference 139 46, difference 184 95. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 280 350 176. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 547. నెక్స్ట్ మళ్ళీ డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 11. డిఫరెన్స్ 26 25. డిఫరెన్స్ నెక్స్ట్ 49. డిఫరెన్స్ 181. డిఫరెన్స్ 121. మీరు గమనిస్తే డిఫరెన్స్కి డిఫరెన్స్ ఏమొచ్చాయి? స్క్వేర్స్ వచ్చాయి. స్క్వేర్స్ అంటే 11 స్క్వేర్, 9 స్క్వేర్, 7 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలా? 3 స్క్వేర్. అంటే ఇది రాంగ్. ఇది ఎందుకు రాంగ్ అయిందంటే ఇది రాంగ్, ఇది రాంగ్ కాబట్టి, ఈ రెండు రాంగ్ కాబట్టి ఇది రాంగ్ అయింది. ఈ రెండు రాంగ్ అయితే ఈ నెంబర్ రాంగ్. ఈ రెండు రాంగ్ అయితే ఆ రెండింటి మధ్యలో ఉండే నెంబర్ రాంగ్. అంటే ఆన్సర్ 112. Read the information and answer the following questions. The information is about total number of students and teachers in two organizations A and B. ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, A, B. ప్రతి ఆర్గనైజేషన్లో స్టూడెంట్స్ ఉంటారు, అదేవిధంగా ఏముంటారు? టీచర్స్ ఉంటారు. వీళ్ళలో మళ్ళీ మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. మేల్స్, ఫిమేల్స్. నెక్స్ట్ క్లియర్ కట్గా చేద్దాం. మేల్స్, ఫిమేల్స్. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏ, సెకండ్ ఆర్గనైజేషన్ బి. నెక్స్ట్ టోటల్ పీపుల్ ఇన్ ఆర్గనైజేషన్ బి ఈస్ 1000. టోటల్ ఆర్గనైజేషన్ బిలో ఎంతమంది ఉన్నారు? 1000. టోటల్ స్టూడెంట్ ఇన్ ఆర్గనైజేషన్ ఏ చూడండి, టీ అంటే టోటల్. టోటల్ స్టూడెంట్ ఇన్ ఆర్గనైజేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మేల్ టీచర్ ఇన్ ఏ. టీచరు మేల్, మేల్ టీచర్ ఇన్ ఏ, ఏ అనుకుందాం. మేల్ టీచర్ ఇన్ ఏ లేదంటే ఎక్స్ అనుకుందాం. మేల్ టీచర్ ఇన్ ఏ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఎక్స్. క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు కదా, టోటల్ స్టూడెంట్ ఇన్ ఆర్గనైజేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మేల్ టీచర్ ఇన్ ఏ. నెక్స్ట్ మేల్ స్టూడెంట్ ఇన్ ఏ అంటే ఇక్కడ రాయాలి మేల్ స్టూడెంట్ ఇన్ ఏ. 50% అంటే హాఫ్. ఫిమేల్ టీచర్ ఇన్ ఏ చూడండి, ఫిమేల్ టీచర్ ఇన్ ఏ తెలియదు కదా, బి అనుకుందాం. ఇక్కడ బి అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 1/2 బి అవుతుంది. ఎందుకంటే 50% కదా, 50% అంటే హాఫ్. ఇలా ఫ్రాక్షన్స్ ఉంటే ప్రాబ్లం కాబట్టి ఇక్కడ నేను 2b అనుకుంటా. 50% అంటే హాఫ్, 2bలో హాఫ్ ఎంత? బి. ఇంతవరకు గివెన్ డేటా. నెక్స్ట్ సమ్ ఆఫ్ మేల్ స్టూడెంట్ అండ్ ఫిమేల్ టీచర్. మేల్ స్టూడెంట్ అంటే బి, మేల్ స్టూడెంట్ అంటే ఏమని? బి. ఫిమేల్ టీచర్ ఇన్ ఏ, ఫిమేల్ టీచర్ ఇన్ ఏ అంటే 2b. సమ్ ఆఫ్ మేల్ స్టూడెంట్ ఫిమేల్ టీచర్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మేల్ స్టూడెంట్ ఇన్ బి. మేల్ స్టూడెంట్ ఇన్ బి అంటే ఎంత? 3b. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, b + 2b 3b అవుతుంది. 3b వచ్చి మేల్ స్టూడెంట్ ఇన్ బి. ఓకేనా? నెక్స్ట్ చదవండి. మేల్ అండ్ ఫిమేల్ టీచర్స్ ఇన్ బి ఆర్ ఈక్వల్. మేల్ టీచర్స్, ఫిమేల్ టీచర్స్ బిలో ఈక్వల్గా ఉంటారు. విచ్ ఈస్ 50 మోర్ దెన్ ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి. ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి ఏమవుతుంది? టోటల్లోంచి బిని తీసేయాలి. ఫిమేల్స్ అంటే ఎలా కనుక్కుంటాం? టోటల్లోంచి మేల్స్ని తీసేయాలి, అంటే x - b. ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి
ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి అంటే కనుక్కుందాం. మేల్ అండ్ ఫిమేల్ టీచర్స్ ఇన్ బి ఆర్ ఈక్వల్. మేల్ అండ్ ఫిమేల్ టీచర్స్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, విచ్ ఈస్ 50 మోర్ దెన్ ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి. ఫిమేల్ టీచర్ ఇన్ బి ఈస్ 150. ఫిమేల్ టీచర్ ఇన్ బి ఎంత అని ఇచ్చారు? 150. ఇది 150 అయితే ఇది కూడా ఎంత? 150. ఇప్పుడు ఇది చూడండి, మేల్ అండ్ ఫిమేల్ టీచర్ ఇన్ బి ఆర్ ఈక్వల్. మేల్ అండ్ ఫిమేల్ టీచర్ ఇన్ బి ఈక్వల్ ఎంత? 150, విచ్ ఈస్ 50 మోర్ దెన్ ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి. ఫిమేల్ స్టూడెంట్ ఇన్ బి తెలియదు కదా, ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఏమవుతుంది? 150లో 50 పోతే 100, ఇది వచ్చి 100 అవుతుంది. అర్థమైందా? ఇంతవరకు గివెన్ డేటా. నెక్స్ట్, టోటల్ ఫిమేల్స్ ఇన్ బోత్ ద ఆర్గనైజేషన్. టోటల్ ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు? 700 ఉన్నారు. క్యాలిక్యులేట్ చేద్దాం. బి మొత్తం టోటల్ ఎంత? 1000. యాడ్ చేయండి. 150 ప్లస్ 150 300. 300 ప్లస్ 100 400. 3b ప్లస్ 400 ఎంత? 1000. అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 600. అంటే బి వాల్యూ ఎంత? 200. ఇక్కడ 2b అంటే 2 ఇంటూ 200 400. ఇక్కడ బి అంటే 200. నెక్స్ట్, టోటల్ ఫిమేల్స్ ఎంతనిచ్చారు? 700 అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఫిమేల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ ఫిమేల్స్ అంటే ఎక్స్ మైనస్ బి, ఇక్కడ ఫిమేల్స్ అంటే 100, ఇక్కడ ఫిమేల్స్ 2b అంటే 400, ఇక్కడ ఫిమేల్స్ అంటే 150. టోటల్ ఎంత? 700. ఇక్కడ బి వాల్యూ 200. బి వాల్యూ ఎంత? 200. యాడ్ చేయండి. 400 ప్లస్ 100 500. 650. 650లో 200 పోతే 450. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ వచ్చి 700లో 450 తీసేయాల అంటే 250 వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 250. నెక్స్ట్, ఎక్స్ మైనస్ బి అంటే 250 మైనస్ 200 అంటే 50 వస్తుంది. ఇలా చేసుకున్నారంటే దీని మీద క్వశ్చన్స్ ఇస్తారు, ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ బోత్ ద ఆర్గనైజేషన్. టోటల్ స్టూడెంట్స్ కనుక్కోవాలి. స్టూడెంట్స్ మీద ఫోకస్ చేద్దాం. టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ ఎంత? 250. ఏలో టోటల్ స్టూడెంట్స్ 250. నెక్స్ట్ బిలో వచ్చి 3b అంటే 600 కదా. 3b అంటే ఎంత? 600. 600 ప్లస్ 100 700. టోటల్ ఎంత? 950. నెక్స్ట్, ఫైండ్ టోటల్ మేల్స్ ఇన్ ఏ. టోటల్ మేల్స్ ఇన్ ఏ అంటే టోటల్ మేల్స్ ఇన్ ఏ, ఇక్కడ మేల్స్ ఎంత? 200. నెక్స్ట్, ఇక్కడ మేల్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? 250. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఫిమేల్స్ ఇన్ బి. టోటల్ ఫిమేల్స్ ఇన్ బి కనుక్కోవాలి. డిఏ అయిపోయింది. బి టోటల్ ఫిమేల్స్ ఇక్కడ 100, ఇక్కడ 150. 100 ప్లస్ 150 250. పర్సంటేజ్ కనుక్కో. చాలా సింపుల్. ఫస్ట్ మేల్స్ ఇన్ ఏ రాసుకుందాం. మేల్స్ ఇన్ ఏ వచ్చి 200, ఎక్స్ అంటే 250 450. పర్సంటేజ్ కావాలి కదా. 450 బై 250 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 25 4s. 45 ఇంటూ 4 180%. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ ఏ. చూడండి, ఏ ఫిమేల్ స్టూడెంట్స్ అంటే ఎంత? 50.
మేల్ స్టూడెంట్స్ ఇన్ బి. చూడండి, బి మేల్ స్టూడెంట్స్ ఎంత 600. రేషియో కనుక్కోవాలి. 5 ones 5 12s అంటే ఆన్సర్ 1:12. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోవాలంటే అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుందాం. 15% అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి కాబట్టి 121ని 120 అనుకోవచ్చు. 20% ఆఫ్ 46 అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి 324 అనుకోవచ్చు. =x3. మల్టిప్లై చేయండి. 0 12 5 60 1800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అంటే 18 వస్తుంది. నెక్స్ట్ 20% అంటే 1/5. 46ని అప్రాక్సిమేట్లీ 45 అనుకోవచ్చు. 5 9s -9. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే 18. 18 స్క్వేర్ 324. నెక్స్ట్ 18లో 9 పోతే 9. 9 + 18 27. x³ = 3³ అంటే x వాల్యూ ఎంత 3 అంటే క్వశ్చన్ మార్క్ వాల్యూ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. అప్రాక్సిమేట్లీ 21 అనుకోవచ్చు. 25 అప్రాక్సిమేట్లీ 41 అనుకోవచ్చు. 40.87ని 41 అనుకోవచ్చు. 170% ఆఫ్ 199ని 200 అనుకోవచ్చు. క్వశ్చన్ మార్క్ని x అనుకోండి, x². పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 170 × 2 340 ప్లస్ x². 21 × 25 మల్టిప్లై చేయండి. 25 2s 50 525. 525లో 41 తీసేయండి. 12లో 4 పోతే 8 484. 484లో 340 తీసేస్తే 144 = x². 144ని 12² అని రాయొచ్చు అంటే x వాల్యూ ఎంత 12. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ ₹x ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ at R% per annum for 2 years and received interest 640. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 640. he invested సేమ్ సమ్ అంటే x. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. టైం పీరియడ్ 8 years. 1 yearకి 5%, 8 yearsకి 40%. 5 × 8 40%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత x. ఇది వచ్చి ఇంట్రెస్ట్ వచ్చి 40% అంటే అమౌంట్ ఎంత 140%. ఇంట్రెస్ట్ 40% అయితే అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే 100%, ఇంట్రెస్ట్ వచ్చి 40%. 100 + 40 140%. అమౌంట్ వచ్చి 140% ఆఫ్ x ఎంత 4480. 0 0 క్యాన్సిల్. 14 3s 42 14 2s అంటే x వాల్యూ ఎంత? పర్సంటేజ్ అంటే 1/100 రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. x వాల్యూ 3200. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఇంట్రెస్ట్ వచ్చి 640. ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ అంటే x 3200. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100 = 640. నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్. 32 2s. నెక్స్ట్ 2 10s అంటే R వాల్యూ ఎంత 10. నెక్స్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ 2 schools x and y. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 2 schools ఉన్నాయి x and y. సమ్ ఆఫ్ టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ x అండ్ టోటల్ గర్ల్స్ ఇన్ స్కూల్ y. క్లియర్గా రాద్దాం. స్కూల్ x స్కూల్ y. ప్రతి స్కూల్లో ఎవరు ఉంటారు? బాయ్స్ గర్ల్స్. ఓకేనా? ఇక్కడ సమ్ ఆఫ్ టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ x, టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ x, టోటల్ గర్ల్స్ ఇన్ స్కూల్ y. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలా? 320 రావాలి. ఇది ఏ అనుకుంటే ఇది ఏమవుతుంది? 320 - a అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలా? 320 రావాలి. నెక్స్ట్
Total boys in school Y. Total boys in school Y are 50% more. Any number 100%. 50% more ante 100 plus 50, 150. That of X అన్నారా? X అంటే ఎంత? A. Next. Total girls in school X are 25% less. Any number 100%. 25% less అంటే 100 minus 25, 75%. 75% అంటే 3/4. That of Y అన్నారా? Y అంటే ఎంత? 320 minus A. ఇంతవరకు గివన్ డేటా. డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ X అండ్ Y టుగెదర్. బాయ్స్ టోటల్ అంటే చూడండి 150%. పర్సంటేజ్ అంటే బై 100. 150/100 అంటే 1.5. టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ X అండ్ Y. టోటల్ బాయ్స్ ఇన్ స్కూల్ X అండ్ Y అంటే 2.5A. 1 plus 1.5, 2.5A. బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ ఎంత? 120. చూడండి 2.5A minus 1 plus 3/4, 7/4. 7/4 of 320 minus A. డిఫరెన్స్ ఎంత? 120. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే బాయ్స్ ఇన్ స్కూల్ Y. బాయ్స్ ఇన్ స్కూల్ Y అంటే 1.5A కనుక్కోవాలి. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది? మనకు ఆన్సర్ కావాలంటే 1.5A కనుక్కోవాలి. కనుక్కుందాం. నెక్స్ట్ 2.5 ఏమని రాయొచ్చు? 5/2 అని రాయొచ్చా? 2.5 ఏమని రాయొచ్చు? 5/2. లేదంటే 10/4 అని రాయొచ్చా? 10/4 అంటే ఏమని? 2.5. 4ని కామన్ తీసేస్తే 10 into A, 10A. 7 into 320. Minus into minus plus 7A is equal to 120 into 4, 480. 10A plus 7A, 17A is equal to 480 into 4 by 4. ఇక్కడ by 4 రైట్ సైడ్కి వెళ్తే into 4. 120 into 4, 480. 7 into 320 మల్టిప్లై చేస్తే 320 into 7, 2240 వస్తుంది. 2240 యాడ్ చేస్తే 2720, 2720. నెక్స్ట్ 17తో క్యాన్సలేషన్ చేయండి. 17 1 17, 10 మిగులుతుందా? 102. 17 6, 102. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 160. బాయ్స్ ఇన్ స్కూల్ Y అంటే 1.5A. 1.5A. 1.5 అంటే 3/2. ఏ వాల్యూ ఎంత? 160. 280s అంటే ఆన్సర్ 240. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.